ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అతని మీద దాన్ని మోపినవాడు యెహోవా అని. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మానవ జీవితంలో ప్రాముఖ్యమైనది యవన ప్రాయం అండి. అది మరలా తిరిగి రమ్మంటే ఎప్పటికీ కూడా రాదు. అది యవన ప్రాయం. అయితే ప్రభు చెప్తున్నాడు, ఆ వయసులోనే ఎలాంటి జీవితం జీవించావు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో, ఎటువంటి విధానాలు అనుసరించామో వాటిని బట్టే నీ భవిష్యత్తు జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఎవరన్నా అదే చెప్తారు కదా, దేవుడు చెప్పింది ఏంటి ఉందండి పెద్ద గొప్ప అంటారేమో. ఇక్కడ దేవుని లేఖనాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అన్న వాక్యం ఉంది పిల్లరా. యవన కాలమున మన నడత శుద్ధి చేసుకుంటామంటే దేని చేత శుద్ధి చేసుకుంటాం? దేవుని వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. ఎన్నో యూత్ రిట్రీట్స్, కాన్ఫరెన్సెస్, సమ్మిట్స్, ఎన్ని దినాలు, ఎన్ని నెలల పాటు నేర్చుకుంటూ ఉంటాం. నేను మరలా చెప్తాను, యవ్వన కాలం అనేటువంటిది ఎన్నడూ కూడా మళ్ళీ తిరిగి రాంది. ఆ వయసులో తీసుకున్నటువంటి తీర్మానాలు, నిర్ణయాలు, అనుసరించిన పంథ, ఇవన్నీ కూడా భవిష్యత్తు జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. ఇక్కడ విషయం అదే పిల్లరా. ఒకవేళ దేవుడు మనకిచ్చిన శక్తి సామర్థ్యాలను కానీ దుర్వినియోగపరుచుకున్నామా, నెత్తినూరు కొట్టుకున్నా కూడా ప్రయోజనం దొరకదు. ఎంత దిద్దుకోవాలి, సరిచేసుకోవాలన్నా కూడా సుఖం లేదండి. అందుకే యవన కాలంలో ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఏ నిర్ణయాలు తీసుకుంటామని ఆలోచించాలి. అందుకే ప్రసంగిలు కూడా సొలొమోను అంటాడు, యవనుడా, నీ యవనమందు నీ యవనాన్ని బట్టి నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు, జీవించు. నీ దృష్టికి తోచింది, నీ కళ్ళు చూసిన చోటకి వెళ్ళిపోతున్నావు, నువ్వు చేరడుకుని చేస్తున్నావు. కానీ వీటన్నిటిని బట్టి ఒక రోజున తీర్పు దినాన్ని లెక్క అప్పచెప్పాలి, జాగ్రత్త అంటాడు. పిల్లరా, మనకి ఇద్దరు యవనస్తుల గురించి చెప్పాలంటే చెప్పచ్చు. పాడైపోయాడు సంసోన్. దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలను దుర్వినియోగపరుచుకున్నాడు, చరిత్రహీనుడిగా అయిపోయాడు. పిల్లలు ఆలోచించండి. కానీ అదే యవనకాలం జోసెఫ్ విషయంలో చూస్తే దేవుని కోసం పవిత్రంగా నిలబడిపోయాడు, పరిశుద్ధంగా నిలబడిపోయాడు. ఎన్నోసార్లు ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటాం. కానీ నేర్చుకున్నది ఏంటి? ఏమన్నా మనము పాఠాలు నేర్చుకోగలుగుతున్నామా? అలవర్చుకుంటున్నామని పద. యోసేపు జీవిత చరిత్ర మనకు తెలుసు. యవ్వన ప్రాయంలో దేవునికి ఇష్టంగా జీవించాడు. సంసోను చరిత్ర కూడా మనకు తెలుసు. తన ఇష్టం వచ్చినట్లుగా నన్ను ఎవరు చూస్తారు? దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలను దుర్వినియోగపరచాడు. అందుకే అంటాడు తిమోతితో కూడా పౌలు చెప్తున్నటువంటి మాట, యవన కాలంలో ఉన్నావు, యవనేచ్ఛల నుంచి పారిపో. నీతిని వెంటాడు, సమాధానాన్ని వెంటాడు, ప్రేమను వెంటాడు, దేవుని కోసం నిలబడు, విశ్వాసం వెంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను పిల్ల? మన జీవితంలో ఎన్నడూ తిరిగి రాంది యవ్వన కాలం. ఈ యవ్వన కాలంలో చేసే నిర్ణయాలు, అనుసరించిన విధానాలే అవే నీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. నేను ప్రాముఖ్యంగా చెప్తాను పిల్లరా, యేసుక్రీస్తు రక్తాన్ని చిందించింది యవ్వన కాలంలో. యవ్వన కాలంలో రక్తంను చిందించాడు అందరి యొక్క పాప క్షమాపణ కొరకు, అందరి పాపముల నుంచి ప్రక్షాళన చేయటం, శుద్ధి చేయటం కొరకు. కాబట్టి ఎటువంటి జీవితం మనం జీవిస్తున్నాం చెక్ చేసుకుందాం. నా ఇష్టంలే, నన్ను అడిగేది ఎవరు, నేనెవరికి లెక్క చెప్పలేదు, అక్కర్లేదు అనుకున్నట్లయితే ఇబ్బంది పడతావు. జాగ్రత్త. భవిష్యత్తు జీవితం నిర్దేశించబడాలి. పరిశీలన చేసుకుని కడు జాగ్రత్తతో దేవునికి మహిమకరంగా జీవించుదుముగాక. ఆమెన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us ప్రేయర్. ప్రభా, నీ వందనములు. నీవు నమ్మదగిన దేవుడువు నాయన. యవన కాలం, యవనులారా మీరు బలవంతులని చెప్తున్నారు. ఈ బలాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిని గద్దించండి. నీవిచ్చిన శక్తి సామర్థ్యాలను నీ నామ ఘనత కొరకు వాడబడే కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. Glory to God. Thank you and all. May God bless you.